హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ పై ఫుల్ క్లారిటీగా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం క్లియర్గా. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో చూసి తర్వాత వాటిపై ఇచ్చిన క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. ఇవి వచ్చేసరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ మనకి 5 or 6 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఆ 5 or 6 మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో చూసి సాల్వ్ చేయాలో అండ్ ట్రిక్స్ని కూడా క్వశ్చన్స్ చేస్తూ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటేనే మనకు ఒక కోడ్ ఇచ్చేస్తాడు. ఇలాగా ఈడీకి ఒక కోడ్ ఇచ్చేసాడు, దానికి మనం డీకోడింగ్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన కోడ్ ఎలా వచ్చిందో ఇక్కడున్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట. అంటే బీఈడీ నుంచి 4 to 5 1 6 ఎలా ఇచ్చాడు కోడింగ్ డీకోడింగ్ కనిపెట్టి అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఇది మామూలుగా కోడింగ్ అండ్ కోడింగ్ ఇచ్చేస్తాడు, మనం డీకోడింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి లెటర్స్ A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ వేయడం రావాలన్నమాట. అంటే పొజిషన్స్ అంటే ఏంటి, A నుంచి Z వరకు ఉన్న లెటర్స్కి A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. సో ఇలా నార్మల్గా అంటే చూస్తూ అంటే చెప్పేస్తాం, కానీ మనకి ఇక్కడ చూడండి E అని ఇచ్చారు. ఈ యొక్క పొజిషన్ ఏంటి మనకి 5, L యొక్క పొజిషన్ ఏంటి 12. ఇలా మనం ఈజీగా చెప్పేలాగా మనకి గుర్తుండాలన్నమాట. A to Z వరకు ఉన్న పొజిషన్స్ అన్నీ కూడా 1 to 26 కోడ్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇవి తెలిస్తే మనకి క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బీఈడి ఈజ్ బెడ్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, అండ్ అలాగే మనల్ని ఏమడుగుతున్నాడు DIGకి కోడ్ అడుగుతున్నాడు. అసలు ఈ బీఈడికి ఈ కోడ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. చెప్పా కదా, పొజిషన్స్ వేయడం రావాలి. అంటే B యొక్క పొజిషన్ ఏంటి, E యొక్క కోడ్ ఏంటి, D యొక్క కోడ్ ఏంటి అన్నది తెలియాలన్నమాట. సో B యొక్క కోడ్ A అంటే 1, B అంటే 2 కదా. సో B యొక్క కోడ్ ఏమవుతుంది మనకి 2. అండ్ నెక్స్ట్ E అంటే మనకి 5, అండ్ నెక్స్ట్ D అంటే మనకి 4 కదా. సో ఇక్కడ చూడండి 2 5 4 వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. 4 2 5 1 6. ఇక్కడ చూస్తే 4 ఉంది, 25 ఉంది, 16 ఉంది. ఇవన్నీ కూడా మనకి స్క్వేర్ వాల్యూస్ కదా. అంటే ఇక్కడ వచ్చిన పొజిషన్స్ని స్క్వేర్ చేసుకోవాలి. 2 స్క్వేర్ చేసుకుంటే 4 వస్తుంది, 5 స్క్వేర్ చేసుకుంటే 25 వస్తుంది, 4 స్క్వేర్ చేసుకుంటే 16 వస్తుంది కదా. సో లాజిక్ అర్థమైంది కదా. ఇదే లాజిక్ మనం దీనికి అప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకొని వచ్చిన పొజిషన్స్ని స్క్వేర్ చేసుకోవాలి. D యొక్క పొజిషన్ 4, I యొక్క పొజిషన్ 9, G యొక్క పొజిషన్ 7. సో వచ్చిన పొజిషన్స్ని ఇప్పుడు ఏం చేయాలని స్క్వేర్ చేసాం కదా. ఇప్పుడు వీటిని కూడా మనం స్క్వేర్ చేసుకోవాలి. సో 4 స్క్వేర్ వాల్యూ 16, 9 స్క్వేర్ వాల్యూ 81, 7 స్క్వేర్ వాల్యూ 49. సో మనకి ఎంత వచ్చింది 168149 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. సో 1625 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ 25 ఉంది, ఇది కాదు. సో నెక్స్ట్ చూడండి 168149. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 25. అంటే యాపిల్కి ఒక కోడ్ ఇచ్చేసాడు అండ్ జూనియర్కి ఒక కోడ్ ఇచ్చేసాడు. యాపిల్స్కి పొజిషన్స్ వేస్తే మనకి 25 వస్తుందా, ఇంకా ఎక్కువ వాల్యూస్ వచ్చేస్తుంది. అంటే A అంటే 1, P అంటే 16, 16 + 16, ఇంకా మనకి ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఓన్లీ జస్ట్ 25 కదా. సో ఎలా చేసాడో ఇంకొంచెం లాజికల్గా థింక్ చేద్దాం. సో ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 4 5 ఉన్నాయి. ఆ 5ని ఏం చేస్తే మనకి 25 వస్తుంది, స్క్వేర్ చేసుకుంటే. చూడండి 5 వచ్చింది. సో 5ని 25గా ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ చేసుకుంటే 25గా రాసుకోవచ్చు. సో ఇదే లాజిక్ దీనికి చేసి చూద్దాం. మనం చేసిన లాజిక్ కరెక్ట్ అయితే మనకి 36 వస్తుంది, లేకపోతే రాదనమాట. సో వేరేలా థింక్ చేయాలి. సో జూనియర్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేర్ చేసుకున్నాం, 36 వచ్చింది కదా. సో అంటే ఇదే లాజిక్ ప్యాకేజ్కి అప్లై చేయాలి. ప్యాకేజ్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. సో నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ వాల్యూ 49. ఇచ్చిన ఆప్షన్స్లో 49 ఎక్కడుంది మనకి, ఆప్షన్ C ఈజ్ కరెక్ట్.
సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్కి 1 2 3 4 అని ఇచ్చేసాడు కోడ్. నెక్స్ట్ బుక్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, మనల్ని TOASTకి కోడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ లాస్ట్కి 1 2 3 4 బుక్కి 5 6 6 7 ఎలా కోడింగ్ ఇచ్చాడో చెక్ చేయాలి. అంటే అక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూద్దాం. చూస్తే ఇక్కడ మనం TOAST అనేది ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, చూడండి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. చూద్దాం, ఇక్కడ ఉన్న లెటర్సే మనకి ఈ కోడ్స్లో కూడా ఉన్నాయి కదా. చూడండి, T ఉంది అండ్ O ఉంది, A ఉంది, S ఉంది, T ఉంది. అంటే సేమ్ అక్కడ ఇచ్చిన లెటర్సే పైన ఇచ్చిన వర్డ్స్లో కూడా ఉన్నాయి. అంటే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ ఇచ్చిన లెటర్స్కి ఇక్కడ ఇచ్చిన లెటర్స్కి కోడ్ ఇవే కదా అవుతాయి, సేమ్ వస్తాయి కదా. చూద్దాం, T యొక్క కోడ్ ఎంత మనకి, చూడండి T యొక్క కోడ్ 4 లాస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి లాస్ట్ ప్లేస్లో ఏం కోడ్ ఉంది మనకి 4. సో T యొక్క పొజిషన్ ఎంత మనకి 4. నెక్స్ట్ O. సో O ఎక్కడ ఉంది, బుక్లో O ఉంది కదా, O యొక్క పొజిషన్ 6. నెక్స్ట్ O యొక్క పొజిషన్ 6 కదా. O అంటే ఏంటి మనకి 6. నెక్స్ట్ A యొక్క పొజిషన్, A యొక్క కోడ్ ఏమి ఇచ్చాడో చెక్ చేయండి. A యొక్క కోడ్ 2 ఇచ్చారు, సో 2. నెక్స్ట్ S యొక్క కోడ్ ఏమి ఇచ్చారు, S ఏ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. S యొక్క కోడ్ ఏంటి 3. నెక్స్ట్ T యొక్క కోడ్ 4. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 4 6 2 3 4. సో ఎక్కడ ఉంది మనకి 4 6 2 3, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో అర్థమైంది కదా, ఇచ్చిన అంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న బోర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా సో పైన ఇచ్చిన వర్డ్స్లో ఉన్నాయి కాబట్టి ఆ కోడ్స్ని మనం యూజ్ చేసాం. ఎందుకంటే ఆప్షన్స్లో కూడా మనకి అవే కోడ్స్ ఉన్నాయి కాబట్టి, ఒకవేళ లేకపోతే వేరేలాగా థింక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ జైల్కి మనకి ఒక కోడ్ ఇచ్చేసాడు, JAILకి 9081 అని కోడ్ ఇచ్చేసాడు. సో మనల్కి ఒక వర్డ్ ఇచ్చేసి దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోడింగ్ ఎలా వచ్చిందో అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే J నుంచి 9 ఎలా వచ్చింది, A నుంచి 0 ఎలా వచ్చింది, అలాగే I నుంచి 8, L నుంచి 1. ఎందుకంటే ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనం 4గా సపరేట్ చేసుకోవచ్చు. అంటే 1 1గా సపరేట్ చేసుకుందాం. Jకి 9, Aకి 0, Iకి 8, Lకి 1 కదా. సో చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకుందాం. J యొక్క పొజిషన్ ఎంత మనకి 10, A యొక్క పొజిషన్ 1, I యొక్క పొజిషన్ 9, L యొక్క పొజిషన్, నెక్స్ట్ L యొక్క పొజిషన్ చూడండి 12. సో వచ్చినాయి కదా 10 1 9 12. కానీ వచ్చిన పొజిషన్స్ అండ్ ఇచ్చిన కోడ్స్కి ఎటువంటి రిలేషన్ లేదనమాట. చూడండి, ఇంకా కొంచెం లాజికల్గా థింక్ చేద్దాం. 10కి 1 తగ్గిస్తే మనకి 9 వస్తుంది కదా, 1కి 1 మైనస్ చేస్తే 0 వస్తుంది కదా. అంటే లాజిక్ ఏంటి, అక్కడ ఇచ్చిన అంటే పొజిషన్స్కి -1 చేసుకుంటే మనకి కోడ్ వస్తుంది. చూద్దాం, చూడండి ఇక్కడ J యొక్క పొజిషన్ ఏంటి మనకి 10. సో -1 చేసుకుంటే మనకి 9 వస్తుంది కదా. ఇప్పుడు సేమ్ అలానే, అంటే అక్కడ ఉన్న పొజిషన్స్కి -1 చేసుకుంటే మనకి కోడ్ వస్తుంది కాబట్టి 1 - 1 అంటే 0 వచ్చింది కదా, 0. నెక్స్ట్ I అంటే మనకి పొజిషన్ అంతా 9. సో -1 చేసుకుంటే మనకి 8 వస్తుంది. సో నెక్స్ట్ L అంటే ఎంత మనకి 12 -1 11. ఇక్కడ చూడండి ఏంటి మరి 11 ఉంది, ఇక్కడ 1 వచ్చిందంటే యూనిట్స్ ప్లేస్ మాత్రమే తీసుకుంటున్నారనమాట. చూడండి 11 వచ్చింది కాబట్టి ఇక్కడ జస్ట్ 1 మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి, మనకి యూనిట్స్ ప్లేస్ మాత్రమే తీసుకుంటున్నారు. యూనిట్ ప్లేస్లో ఏ డిజిట్ అయితే ఉంటుందో ఆ డిజిట్ ఇక్కడ వేసుకోవాలి. సో ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకుని వాటికి -1 చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు అడిగిన వర్డ్కి అదే లాజిక్తో అప్లై చేసి కోడ్ ఏమొస్తుందో చూద్దాం. P యొక్క పొజిషన్ ఎంత మనకి 16, R యొక్క పొజిషన్ 18, I యొక్క పొజిషన్ చూడండి 9, S యొక్క పొజిషన్ 19, O యొక్క పొజిషన్ 15, N యొక్క పొజిషన్ 14. ఇప్పుడు ఏం చేయాలి, ఆ పొజిషన్స్ అన్నిటికి కూడా -1 చేసుకుంటూ రావాలి. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా 2 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్ నెంబర్లో వచ్చిన వాల్యూకి యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూద్దాం, Pకి -1 చేయాలి కాబట్టి 16 - 1 అంటే 15. అంటే ఏ నెంబర్ తీసుకోవాలి మనం, 5 మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వేస్తున్నాం చూడండి 5. నెక్స్ట్ 18 - 1 అంటే 17. యూనిట్స్ ప్లేస్లో ఏముంది 7. సో 5 7. నెక్స్ట్ 9 - 1 అంటే 8. నెక్స్ట్ 19 - 1 అంటే
18. యూనిట్స్ ప్లేస్లో ఏముంది మనకి 8. నెక్స్ట్ 15 - 1 అంటే 14. సో యూనిట్స్ ప్లేస్లో ఏముంది మనకి 4. నెక్స్ట్ 14 - 1 అంటే 13. సో యూనిట్స్ ప్లేస్లో ఏముంది మనకి 3. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి 578843. ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. 57 కాదు 59 ఉంది. 57 ఇది కాదు 98 ఉంది. నెక్స్ట్ చూడండి 5789 ఉంది. ఇది కాదు 578843. 578843. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మన ఆప్షన్స్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అన్నీ కూడా చూడండి దగ్గరగా ఇచ్చారనమాట. సో కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిన ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందో క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, టీఈఎన్కి ఒక కోడ్ ఇచ్చాడు 205514. అలాగే ఎంటర్కి కోడ్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాల్యూస్ అన్నిటికి కూడా మనం పొజిషన్స్ వేసుకుందాం. టీ యొక్క పొజిషన్ ఎంత మనకి చూడండి 20, ఈ యొక్క పొజిషన్ 5, మళ్ళీ ఈ యొక్క పొజిషన్ 5, ఎన్ యొక్క పొజిషన్ ఎంత మనకి 14. 205514 205514 ఏమీ లేదు, జస్ట్ అక్కడ ఇచ్చిన వర్డ్కి పొజిషన్స్ వేసుకోవడమే. సో అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఈ అంటే మనకి 5, ఎన్ అంటే మనకి 14, టీ అంటే మనకి 20, ఈ అంటే 5, ఆర్ అంటే 18. సో మనకి ఏమొచ్చింది 5, 14, 20, 5, 8. సో ఎక్కడ ఉన్న ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. చూడండి 51420518. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, టేక్కి మనకి ఒక కోడ్ ఇచ్చేసాడు, క్యాట్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, కేక్కి కోడ్ అడగమంటున్నాడు. సో టేక్, క్యాట్, అలాగే కేక్. ఇక్కడ చూస్తే ఈ కేక్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా మనకి పైన ఇచ్చిన వర్డ్స్లో రిపీట్ అవుతున్నాయి కదా. చూడండి సేమ్ ఇందాక ఎలా చేసాం మనం, ఇక్కడ TOAST అనేది ఇచ్చిన 2 వర్డ్స్లో మనకి రిపీట్ అవుతుంది. అంటే సేమ్ అవే కోడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే TAKE అనేది 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 4 కోడ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, టీ యొక్క కోడ్ ఏమవుతుంది 7, ఏ యొక్క కోడ్ 9, కే యొక్క కోడ్ 1, ఈ యొక్క కోడ్ 5. అంటే ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అన్నీ కూడా మనకి పైన ఇచ్చిన వర్డ్స్లో ఉన్నాయి కాబట్టి అవే కోడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. చూద్దాం, సి యొక్క కోడ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ సి యొక్క కోడ్ 2 ఇచ్చాడు. సో 2. ఏ యొక్క కోడ్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏకి ఒకే కోడ్ ఉంటుంది చూడండి. ఏకి కోడ్ 9, ఇక్కడ ఏకి కోడ్ 9. సో ఏ యొక్క కోడ్ ఏంటి మనకి 9. నెక్స్ట్ కే యొక్క కోడ్ థర్డ్ ప్లేస్లో ఉంది 1, ఈ యొక్క కోడ్ 5. మనకి ఆన్సర్ ఏమొచ్చింది 2915. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ 2915. సో అర్థమైంది కదా. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చేసి దానికి కోడ్ ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు, కమ్కి కోడ్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చిన వర్డ్కి ఈ కోడ్ ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది చెక్ చేసుకోవాలి. సో LOVE. సో ఎల్ యొక్క పొజిషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకుందాం, అప్పుడు లాజిక్ ఏంటన్నది మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఎల్ యొక్క పొజిషన్ ఏంటి మనకి చూడండి 12, ఓ యొక్క పొజిషన్ 15, వి యొక్క పొజిషన్ 22, ఈ యొక్క పొజిషన్ 5. సో ఇక్కడ చూస్తే 12, 15, 22, 5 వచ్చింది. సో మనకి 27 రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ చేసుకుందాం అన్నిటిని. 2 + 5 7, 7 + 7 14. సో 1 క్యారీ ఉంటుంది, 1 + 1 2, 3, 3 + 2 5, 54 వచ్చింది. కానీ మనకి 27 ఉంది. 54ని హాఫ్ చేస్తే మనకి 27 వస్తుంది కదా. అంటే 54ని by 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 27. లాజిక్ అర్థమైంది కదా. సో ఇచ్చిన పొజిషన్స్ అంటే ఇచ్చిన వర్డ్కి పొజిషన్స్ వేసుకుని వాటిని ప్లస్ చేసుకుని by 2 చేసుకోవాలి. సో మనల్ని ఏం అడుగుతున్నాడు, కమ్కి కోడ్ అడుగుతున్నాడు. సో సి యొక్క పొజిషన్ 3, ఓ యొక్క పొజిషన్ 15, ఎం యొక్క పొజిషన్ 13, ఈ యొక్క పొజిషన్ 5. వచ్చిన పొజిషన్స్ అన్నిటిని కూడా ప్లస్ చేసుకోవాలి కదా. 15, 13, 5, 3 కదా. సో చూడండి 5 + 3 8, 5 + 3 8, 8 + 8 16, 36 వచ్చింది. ఈ 36ని ఏం చేయాలి, ఇప్పుడు by 2 చేసుకోవాలి. 36ని by 2 చేసుకుంటే 18 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 18 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేట్ ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ బ్లీక్ ఈజ్ ఈక్వల్ టు 13. అంటే ఇక్కడ ఇచ్చిన 2 వర్డ్స్కి కోడ్స్ అనేది ఇచ్చేసాడు. మనకి వర్డ్ ఇచ్చి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేట్కి 45 అలాగే ఈ వర్డ్కి 13 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అక్కడ ఉన్న లాజిక్ ఏంటో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకుందాం. 16, ఎల్ యొక్క పొజిషన్ 12, ఏ యొక్క పొజిషన్ 1,
టీ యొక్క పొజిషన్ 20, ఈ యొక్క పొజిషన్ 5. సో మనకి 16, 12, 1, 25 వచ్చింది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ప్లస్ చేద్దాం, వస్తుందో లేదో చెక్ చేద్దాం. 25, 6 + 2 8, 8 + 5 అంటే మనకి 13, 13 + 1 14, 1 + 1 2, 3, 3 + 2 5, 54 వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి 45 ఉంది. అంటే ఏంటి, రివర్స్ అవుతుంది. 54 కాస్త 45గా చేంజ్ అవుతుంది. సో అంతే కదా. సో లాజిక్ అర్థమైంది కదా. వచ్చిన 54ని రివర్స్ చేసుకుంటే మనకి కోడ్ వస్తుంది. సేమ్ ఇదే లాజిక్తో దీనికి అప్లై చేద్దాం. 13 ఆన్సర్ వస్తే మనకి ఆ లాజిక్ అనేది కరెక్టే. అప్పుడు మనం పేస్ట్కి కోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్కి కోడ్స్ని వేసుకోవాలి, అంటే పొజిషన్స్ వేసుకుందాం. బి యొక్క పొజిషన్ 2, ఎల్ యొక్క పొజిషన్ 12, ఈ యొక్క పొజిషన్ 5, ఏ యొక్క పొజిషన్ 1, కే యొక్క పొజిషన్ 11. సో వీటన్నిటిని ప్లస్ చేసుకొని వచ్చిన వాల్యూని రివర్స్ చేసుకోవాలి. సో 2 + 12 14, 14 + 5 అంటే మనకి 19, 20 అండ్ 31 వస్తుంది. సో 31 ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ చేసుకోవాలి. 13 వస్తుంది కదా. అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే. సో దీనికి సేమ్ అదే లాజిక్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్కి పొజిషన్స్ వేసుకుందాం. పి యొక్క పొజిషన్ ఎంత మనకి 16, ఏ యొక్క పొజిషన్ 1, ఎస్ యొక్క పొజిషన్ 19, టీ యొక్క పొజిషన్ 25. చూడండి ఇప్పుడేమో 16 + 1, చూడండి 19 + 1 అంటే 20, 20 + 20 అంటే 40, 40 + 5 45 వచ్చింది. ఇంకా ఏముంది మనకి ఇక్కడ 16 ఉంది. సో 1 క్యారీ 1, 1 + 4 5, 5 + 1 61 వచ్చింది. ఈ 61 ఏం చేయాలి, మనం రివర్స్ చేసుకోవాలి. ఆన్సర్ ఎంత మనకి 16. సో ఆప్షన్స్ 16 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో అర్థమైంది కదా లాజిక్. వచ్చిన ఆన్సర్ మనం చూస్తే 54, ఇక్కడ చూస్తే మనకి కోడ్ 45 ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, రివర్స్ అవుతుంది. సో నెక్స్ట్ MONKOకి ఒక కోడ్ ఇచ్చాడు, అలాగే KLJMNకి కోడ్ ఏమొస్తుంది అన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇచ్చిన వర్డ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకోండి. సో చూద్దాం. M యొక్క పొజిషన్ 13, O యొక్క పొజిషన్ 15, N యొక్క పొజిషన్ 14, K యొక్క పొజిషన్, O యొక్క పొజిషన్ 15. ఏమొచ్చింది మనకి 13, 15, 14, 11, 15. సో చూస్తే మనకి, కానీ ఇక్కడ మనకి M యొక్క పొజిషన్ ఏమొచ్చింది 5 వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది మనకి 13 ఉంది. సో ప్లస్ చేస్తే మనకి 1 + 3 చేస్తే మనకి 4 వస్తుంది, కానీ 5 ఉంది. మళ్ళీ +1 యాడ్ చేసుకుంటే 5 వస్తుంది కదా. సేమ్ అలానే చూద్దాం. ఓకే ఎంత ఉంది మనకి 7 ఉంది, కానీ ఇక్కడ మనకి 15 ఉంది. ఆ 1 + 5ని, అంటే అక్కడ ఉన్న ఆ 15ని డిజిట్స్గా ప్లస్ చేసుకుంటే 1 + 5 6, +1 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది కదా. సేమ్ లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ ఎన్కి కోడ్ ఏముంది, ఇక్కడ 6 ఉంది, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది 14 ఉంది. ఆ 14 కాస్త 6గా రాసుకోవాలంటే 1 + 4 చేస్తే మనకి 5 వస్తుంది. 1 యాడ్ చేసుకుంటే 6 వస్తుంది కదా. అంటే లాజిక్ అర్థమైంది కదా. ఈ కోడ్కి ఆ డిజిట్స్ని ప్లస్ చేసి +1 యాడ్ చేసుకోవాలి. చూడండి 1 + 1 2, 2కి +1 యాడ్ చేసుకుంటే 3 వచ్చింది కదా, 3. నెక్స్ట్ 15 ఉంది, 15ని ప్లస్ చేసుకుందాం. 1 + 5 6, ఆ 6కి +1 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. సో లాజిక్ అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఇదే లాజిక్ దీనికి అప్లై చేస్తే వచ్చిన కోడ్ మనకి ఆప్షన్స్లో ఉంటుంది. చూడండి K యొక్క పొజిషన్, L యొక్క పొజిషన్స్ వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ 11, L యొక్క పొజిషన్ 12, J యొక్క పొజిషన్ 10, M యొక్క పొజిషన్ 13, N యొక్క పొజిషన్ 14. ఇప్పుడు ఏం చేయాలి, మనం సపరేట్గా మనం డిజిట్స్ని ప్లస్ చేసుకుని 1 యాడ్ చేసుకోవాలి. 11, ఆ 11ని డిజిట్స్గా ప్లస్ చేసుకోవాలి. 1 + 1 2, ఆ 2కి +1 యాడ్ చేసుకోవాలి 3. సో ఎంత వస్తుంది 3. నెక్స్ట్ 12 ఉంది, 1 + 2 3, ఆ 3కి +1 యాడ్ చేసుకుంటే 4. నెక్స్ట్ 1 + 0 1 వస్తుంది, ఆ 1కి 1 యాడ్ చేసుకుంటే 2. సో నెక్స్ట్ 13, 1 + 3 4, 4కి 1 యాడ్ చేసుకుంటే 5. నెక్స్ట్ 14, 1 + 4 5, 5కి 1 యాడ్ చేసుకుంటే 6. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 3 4 2 5 6. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 3 4, 3 2 ఉంది, 3 5 ఉంది, 3 1 ఉంది.
చూడండి ఆప్షన్ రాంగ్ పడింది. ఆప్షన్ వచ్చేసరికి డి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 3 4 2 5 6 అంటే 1 + 1 2 2కి యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగే 1 + 2 అంటే 3 3కి 1 యాడ్ చేస్తే 4. అలా మనకి లాజిక్ ప్రకారం చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 3 4 2 5 6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. షార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే థీమ్ ఈజ్ ఈక్వల్ టు 2. మనల్ని ట్రైన్కి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కోడ్స్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. 1 2 ఇలా చాలా సింపుల్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ కూడా మనకి సింపుల్గానే ఉన్నాయి. 1 2 అంటే 1 డిజిట్ మీద ఉన్నాయి. అంటే ఇలా మనకి షార్ట్ అని వర్డ్ ఇచ్చేసాడు. ఆ షార్ట్లో మనం పొజిషన్స్ వేసుకుంటే ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. ఎస్ యొక్క పొజిషన్, హెచ్ యొక్క పొజిషన్, ఓ యొక్క పొజిషన్ వేసుకుంటే మనకి ప్లస్ చేసిన డిజిట్స్ని ప్లస్ చేసిన వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే 1 2 సింపుల్గా ఉన్నాయి. ఇలా సింపుల్గా ఉన్నప్పుడు ఓవెల్స్, కాన్సనెంట్ ఈ ట్రిక్ అయితే ఉంటుంది అనమాట. సో చూడండి షార్ట్లో మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఓవెల్స్ అంటే ఏంటి? మనకి ఏఈ ఐఓయు కదా ఓవెల్స్ అంటే. సో మొత్తం 5 ఉంటాయి ఓవెల్స్ అనేది. చూద్దాం ఈ షార్ట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుందాం. సో ఓ ఒక్కటే ఉంది అంటే 1. సో అర్థమైంది కదా లాజిక్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో వేస్తున్నారు అంతే కోడ్ వచ్చేసరికి. నెక్స్ట్ వర్డ్లో ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి? ఈ 2 ఓవెల్స్ ఉన్నాయి. కోడ్ వచ్చేసరికి 2. సో అర్థమైంది కదా లాజిక్. ఇప్పుడు మనల్ని అడిగిన వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ట్రైన్ అంటే ఐ. సో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి మనకి? 2. సో ఆన్సర్ వచ్చేసరికి 2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇలా మనం లాజికల్గా థింక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఈ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతారనమాట. సో మనకి 5 or 6 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఈజీగా మనం 5 or 6 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.